క్రీస్తు యేసు వలన మంచి సైనికుని వలె ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తునందున దేవుని ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు తన అవసాన కాలమందు తాను సువార్త ద్వారా తను ఎన్నో అనుభవాలు నేర్పించి తన కుమారుడిగా, ఆత్మీయ కుమారుడిగా, ఆత్మీయతలో జతపనివానిగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఇలాగ ఎన్నో బిరుదులు పేర్లు ఇచ్చి తిమోతి గారిని పలకరిస్తూ వస్తున్నాడు. అయితే తను అవసాన కాలం ముందు హెచ్చరికలు చేస్తూ దానిలో ఒక హెచ్చరికగా పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి, నా శ్రమలలో నీవు పాలివాడై ఉండాలి. ఎలాగా? మంచి సైనికుల్లాగా. ఈ రోజున మనం కూడా క్రీస్తు యేసు శ్రమలలో పాలివారమై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు యేసు శ్రమలలో పాలివారమై ఉంటే ఆయన పునరుద్ధానమందు అత్యధిక మహిమను పొందుతామని, క్రీస్తు యేసు శ్రమలలో పాలివారమై ఉంటే నిత్యముగా మహిమ కలిగిన రాజ్యంలో మన వారసులుగా మాత్రమే కాక ఆయనతో కూడా ఏలుబడి చేస్తాము అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందరైతే శ్రమను అనుభవిస్తారో ఆ శ్రమ వలన పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుందని, ఇలాగ శ్రమను అనుభవించిన వారికి ఎన్నో దీవెనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఎలాగా మంచి సైనికుల వల్లే మనము శ్రమను అనుభవించాలి. ప్రియులారా, సైనికుడిలో ఉండే ఒక శ్రేష్టమైన గుణాలు మనం ధ్యానం చేస్తే, సైనికుడు మొట్టమొదట మెలకువగలిగిన వాడై ఉంటాడు. ప్రియులారా, మనము ఆత్మీయతలో మెలకువగలిగిన వారై ఉండాలి. ఏ విషయాలలో? ప్రార్థనలో మెలకుగా ఉండమని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మెలకుగా ఉండమని, వస్త్రములు కాపాడుకునే విషయంలో మెలకుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సైనికుడు రాత్రి అనక పగలనక ఎలాగా దేశ సంరక్షణ కొరకు మెలకుగా ఉంటాడో మనమును అలాగ మెలకుగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. 2 విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సైనికుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక దేశం కోసమైన, జనము కోసమైన ప్రాణాన్ని త్యాగం చేసే వ్యక్తిగా కనపడుతున్నాడు. అలాగే మనం వెంబడించుచున్న క్రీస్తు యేసు కొరకు మనము దేనిని దాచుకొనక మన ప్రాణాన్ని సైతం, అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు మన ప్రాణాన్ని సైతం, క్రీస్తు యేసు కొరకు మన ప్రాణాన్ని సైతం ఇచ్చినట్లుగా త్యాగం చేయగలిగిన, ఆ త్యాగం కలిగిన సైనికుని అనుభవంలోనికి మనం రావాలి. 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, సైనికుల నుండి ఒక శ్రేష్టమైన అనుభవం, అతడు దేశాన్ని ప్రేమిస్తాడు, ప్రజలని ప్రేమిస్తాడు. అందుకనే దేశ క్షేమం కొరకు అతడు యుద్ధాలు చేయడానికి వెన్నుతీయడు. కాబట్టి దేవుని ప్రియులారా, వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, ప్రేమ లేనివాడైతే వ్యర్థుడేనని. మనం ఎంత శ్రమ పడినా అది ప్రేమతో కూడినదైతే చాలా ప్రయోజనం అవుతుంది. అందుకే పౌలు గారు ఇలాగంటారు, మీ ప్రయాస ప్రేమతో కూడినదై ఉండాలని. కాబట్టి మనం సైనికుల వలె ప్రయాసపడుతున్నప్పుడు నిత్యముగా మనం సంపూర్ణమైన జ్ఞానముతో కూడిన ప్రేమ కలిగిన వారమై సైనికుల వలె మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, సైనికుడు ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధుడై ఉంటాడు. మనమును అన్ని విషయాలలో యుద్ధ సన్నద్ధులై ఉండాలి. శ్రేష్టమైన చివరిగా ఒక మాట, ఏ విషయాల్లో యుద్ధ సన్నద్ధులమై ఉండాలో తెలుసా? ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి మనము అన్ని విషయాలలో సంపూర్తి చెంది ఆయన రాకుడు కొరకు సన్నద్ధులమై మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటున రూపాంతరం చెంది ఆయన కవ్యులలోనికి చేరి మహిమ కలిగిన రాజ్యములు యుగయుగములు సంతోషించదము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ దినమును మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. నిశ్చయముగా మేము ఒక మంచి సైనికుల్లాగా ఉండాలని, సైనికుడు ఎలాగైతే ఉండాలో అలాగ ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మేము అలాగ ఉండినట్లుగా యేసు నామములో సహాయం చేసి, ఈ సైనికుడు వలన ఉండే కలిగే ప్రతి అనుభవం ద్వారా కలిగే ఆశీర్వాదం మేము పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.